M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం నవగ్రహాలకి మనకి ప్రదక్షిణ చేసి దండం పెట్టుకున్న తర్వాత కాళ్ళు కడుక్కోవాలి అని చాలామంది అంటూ ఉంటారు. ఈ కాళ్ళు కడుక్కోవాలా అక్కర్లేదా అనేటువంటి దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రాశనభ్యశ్చ రాహవే కేతవే నమః. హరి ఓం. నవగ్రహాల చుట్టూరా మనం ప్రదక్షిణాలు చేస్తాం. ఈ ప్రదక్షిణాలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కుని ఇంటికి వెళ్ళాలి అంటారు. ఎందుకు కడుక్కోవాలి? కాళ్ళు కడగాలా అక్కర్లేదా? ఎందుకు కడుక్కోవాలి అనేటువంటి దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ మధ్యకాలం నవగ్రహాలకు సంబంధించి మనకి చాలామందికి సందేహం వస్తూ ఉంటుంది. నవగ్రహాలను సందర్శించినటువంటి పిమ్మట కాళ్ళు కడుక్కోవాలని ఏ ధర్మశాస్త్రంలోనూ లేదు, ఏ ధర్మంలోనూ చెప్పలేదు. ఈ మధ్యకాలంలో కొత్తగా నవగ్రహాలంటే దోషాలు తొలగించేవని, దోషాలన్నీ ఇక్కడ ప్రదక్షిణలు చేస్తే పోతాయని, ప్రదక్షిణలు చేసి ఆ దోషాలు నవగ్రహాల వద్దనే వదిలేసి కాళ్ళు కడుక్కుని వచ్చేస్తున్నాం, అయిపోయింది అని ఇటువంటి భావజాలం కొత్తగా చెప్పుకుంటూ మనం అనుకుంటున్నాం. ఇవన్నీ కూడా సత్యదూరాలు, ఇవన్నీ కూడా నిజాలు కాదు, సత్యదూరాలు. ఆలయంలోకి వెళ్ళే పూర్వమే ముందు ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే కాళ్ళు కడుక్కోవాలి. ఎందుకనంటే మనం నడిచి పెడతాం, మన పాదధూళి అది ఉంటుంది కాబట్టి ఆ పాదధూళి పోవడానికి శుభ్రంగా చక్కగా ముందుగా కాళ్ళు కడుక్కోండి. తర్వాత ఇంట్లోంచి బయలుదేరేటువంటి సమయంలో ఆలయానికి వెళ్తున్నాం అనేటువంటి భావంతో మనం స్నానం చేసి చక్కగా పెడతాం. వెళ్ళిన తర్వాత మళ్ళా దారిలో కాళ్ళకి మట్టి అంటుకుంటుంది కాబట్టి మనం చక్కగా కాళ్ళు కడుక్కుని ముందుగా వెళ్ళాలి. తర్వాత నవగ్రహాల గుడికే వెళ్ళాలి అనుకున్నప్పుడు ముందు నవగ్రహాలని, తర్వాత ప్రధాన దేవాలయాన్ని దర్శించుకోవాలి. ముందు నవగ్రహాలకి దండం పెట్టుకోండి. తర్వాత ఆ ప్రధాన దేవాలయం అంటే శివాలయం ఉంటుంది, ఆ శివాలయానికి శివుడికి దండం పెట్టుకోండి. అలా లేనప్పుడు ప్రధాన దేవాలయానికి నమస్కారం చేసుకుని ప్రదక్షిణలు చేసి ఉపాలయాల్లో ఒకటైనటువంటి ఇతర దేవీ దేవతలు దర్శనం చేసుకుని ఆ తర్వాత నవగ్రహాలను కూడా దర్శనం చేసుకోవచ్చు. అప్పుడు ఇంటికి రావచ్చు. మధ్యలో ఈ కాళ్ళు కడుక్కోవడం అన్నటువంటి వ్యవహారం ఎక్కడా కూడా లేదు, మనకి ఎక్కడా లేదు. ఇంట్లోంచి ఆలయం కాస్త దూరం అయితే ఆలయంలోకి ఆ దుమ్ముకాలతో వెళ్ళడం ఇబ్బందికరం కనుక ఆలయ పరిశుభ్రతకు ఆటంకం అన్న ఉద్దేశంతో, అలాగే కాళ్ళకి మట్టి అంటుకుంటుంది అనేటువంటి ఉద్దేశంతో అలాగే మనం కాళ్ళు కడుక్కుని ముందే కాళ్ళు కడుక్కుని మనం ఆలయంలోకి ప్రవేశించాలి. కనుక ఆలయంలోకి ప్రవేశించక పూర్వం కాళ్ళు కడుక్కుని నవగ్రహాల గుడికి అనుకుంటే నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసి తర్వాత ప్రధాన దర్శనం, దైవ దర్శనం చేసుకోవాలి. లేదా ప్రధాన దైవ దర్శనం చేసుకుని ఉపదేవాలయాలను దర్శించుకుని అప్పుడు నవగ్రహాలను దర్శనం చేసుకుని మనం ఇంటికి వెళ్ళవచ్చు. కాళ్ళు కడుక్కోవడం అంటే ఏంటంటే స్నానంతో సమానం. స్నానం చేయలేనటువంటి వాళ్ళు కాళ్ళు కడుక్కుని కాస్త నీళ్ళు నెత్తి మీద చల్లుకుంటారు పెద్దవాళ్ళు, అనారోగ్యవంతులు. వీళ్ళు ఈ నవగ్రహారాధన కూడా దేవతా ఆరాధనలో అంతర్భాగమే. మనం అంతర్దేవునికి ఎలా అయితే దండం పెడుతున్నామో అలాగే ఈ నవగ్రహాలు కూడా చాలామంది భయపడతారు. నవగ్రహాలను ఏమీ భయపడక్కర్లేదు. నవగ్రహాలు మనకి మంచిగా చేస్తాయి కానీ ఏ గ్రహం కూడా మనకి కీడు చేయదు. మన పూర్వజన్మ సుకృతం వల్ల మనం అనుభవించవలసినటువంటిది అనుభవించేంత వరకు మనని కొంచెం ఇబ్బంది పెట్టినా తర్వాత మనకి చక్కటి మేలు చేసి ఆ గ్రహాలు వెళ్ళిపోతాయి.
అందుకని నవగ్రహ ఆరాధన అన్ని దేవతలతో పాటు ఇది కూడా అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. కొంతమంది నవగ్రహాలు చూసి మొహంలా పక్కకు తిప్పుకుని వెళ్ళిపోతారు. అది చాలా తప్పదు. అన్ని దేవతలతో పాటు నవగ్రహాలు కూడా అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. అందుకని వాటిని కూడా మనం దర్శించుకోవాలి. అలాగా దర్శించుకోవడం వల్ల ఆ దేవుడి యొక్క వీక్షణం మన మీద ఉంటుంది. అప్పుడు మనం ఈ నవగ్రహాలని యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని మనం పొందుతాం. అలాగే ఈ నవగ్రహాల దర్శనం అయిన తర్వాత కాలు కడుక్కుని కొంతమంది ఇంటికి వెళ్ళిపోతారు. కాలు కడుక్కుని వెళ్ళిపోతే అక్కడ సంపాదించినటువంటి పుణ్యం అంతా కూడా అక్కడే వదిలేసినట్టు అవుతుంది. అందుకని అక్కడ మళ్ళీ మనం తిరిగి ఇంటికి వచ్చేసేప్పుడు కాలు కడుక్కోవాల్సినటువంటి అవసరం మనకి లేదు. కాలు కడుక్కోకూడదు. కాబట్టి అలా కాళ్ళు కడుక్కోకూడదు. ఆలయంలోకి ప్రవేశించక పూర్వం మాత్రమే కడుక్కోవాలి. అయితే ఈ కార్యక్రమం మళ్ళా రెండోసారి మాత్రం మనం వెళ్ళిపోయేప్పుడు మాత్రం కాళ్ళు కడుక్కోకలేదు. ఆలయం నుంచి చక్కగా నేరుగా ఇంటికి వెళ్ళి ఎవరింటికి వెళ్ళకూడదు. మన ఇంటికే మనం వెళ్ళిపోవాలి. నేరుగా వెళ్తే కనుక ఆ దేవుణ్ణి దర్శించినటువంటి పాద ధూళితోటి మనం మన ఇంట్లో ప్రవేశిస్తే మనకి సకల శుభాలు కలుగుతాయి. అందుకనే మనం దేవాలయం నుంచి చక్కగా నేరుగా ఎవరింటికి వెళ్ళకుండా ఇంటికి వెళ్ళండి. అలాగే ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళేదాకా కూడా ఏ ఇతర పని కూడా చేయకండి. చక్కగా దేవుడిని దర్శనం చేసుకుని దేవాలయంలో చక్కగా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవాలి. ఇలాగ చేయండి. అంతే తప్పితే లేనిపోయినటువంటి అనుమానాలు అపోహలు పెట్టుకుని ఈ నవగ్రహాల చుట్టూరా ప్రదర్శనలు చేస్తే వెంటనే కాలు కడుక్కోవాలి అనేటువంటి ఆలోచనని పెట్టుకోకండి. మీరందరూ కూడా చక్కగా ప్రతి శివాలయంలోనూ అలాగే పెద్ద పెద్ద దేవాలయాల్లో తప్పనిసరిగా ఉపాలయం కింద ఈ నవగ్రహాల ఆలయం ఉంటుంది. ఈ శనీశ్వరుని ఆలయం అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక మనకి శనీశ్వర ఆలయం మందపల్లిలో ప్రత్యేకంగా ఉంది. శనీశ్వరుడు ఉంటాడు అక్కడ అభిషేకాలు చేస్తారు. మనకి ఏనాడు శని కానీ అర్ధాష్టమి శని కానీ అష్టమి శని కానీ ఉన్నట్లయితే అలాగే జాతకంలో శనీశ్వరుడు పీడు జరుగుతుంటే అది ఆ ప్రభావం తగ్గడానికి అక్కడ మందపల్లిలో జరుగుతూ ఉంటుంది. అలాగే మహారాష్ట్రలో కూడా మనకి ఈ శనీశ్వరుడి యొక్క దేవాలయం ఉంది. అక్కడ కూడా ప్రసాదాన్ని కూడా చాలామంది అక్కడ ఇళ్ళకి పట్టుకెళ్తారు. మహారాష్ట్రలో ప్రసాదం కింద ఇస్తారు. ఆ ప్రసాదాన్ని ఇంటికి పట్టుకెళ్ళి ఆ ఇంటి దగ్గర ప్రసాదం కింద వాళ్ళు భావించుంటారు. మనం ప్రసాదం ఇస్తేనే అక్కడ వదిలేసేది ఇచ్చేస్తాం తిని. అది చాలా తప్పది. మనకి అన్ని దేవతలతో పాటు ఈ నవగ్రహాలు కూడా దేవతా స్వరూపం కాబట్టి మీరందరూ కూడా చక్కగా ఆ నవగ్రహాలు కూడా చక్కగా ప్రదక్షిణ చేసి చక్కగా దండం పెట్టుకోండి. చక్కగా మీరు మంచి ఆ నవగ్రహాల యొక్క ఉత్తమ ఫలితాలని పొందుతారని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్.